ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉదయ తరంగిణి. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో మరణాన్ని గెలిచే మహత్తర దానం అవయవదానం. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొమ్రెడ్డి మల్లారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. నేడు జాతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఆగస్టు 3 ప్రతి సంవత్సరం నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డేను జరుపుకుంటాము. అన్ని దానాల్లోకెల్లా ప్రాణదానం మిన్న అంటారు. ఆ ప్రాణాన్ని నిలబెట్టేదే అవయవదానం. ఈ అవయవదాన దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన వివరాలు, అవగాహన, ప్రాముఖ్యత మొదలైనటువంటి వివరాలను మన శ్రోతలకు అందించడానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, అలాగే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మరియు అవయవదానం ప్రాముఖ్యత పైన విస్తృతంగా మన నగరంలో అవగాహన కల్పిస్తున్న కొమ్రెడ్డి మల్లారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ముందుగా అసలు అవయవదానం అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏంటి? అవయవదానం అంటే సార్, ఎవరైనా బ్రెయిన్ డెత్ అయితే, అంటే జీవన మృతుడైతే, అంటే ప్రమాదవశాత్తు కింద పడడం, తలకు గాయం కావడం, లేదా స్నానాల గదిలో కింద పడి తలకు గాయం కావడం, లేదా మామూలు వాకిలి ఆ ప్రాంతాలలో జారిపడి తలకు గాయం కావడం, తర్వాత మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ తను కోమాలోకి పోయే పరిస్థితిలో అతనికి తలలో ఉన్నటువంటి మెదడు మరియు నరాలన్నీ చితికిపోయి తల భాగం అంతా కూడా మరణిస్తుంది. అంటే పని చేయని పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితిని ఒక 5 మంది డాక్టర్లు ఏం చేస్తుంటారంటే దాన్ని మొత్తం వారి కోణాలలో పరీక్ష చేసి ఈయన బ్రెయిన్ డెత్ అయ్యాడు, ఈయన జీవన మృతుడయ్యాడు, అంటే కొంత భాగం అంటే వెంటిలేటర్ సాయంతో ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నాడు, కొద్ది గంటలలో ఇతడి ప్రాణం పోతుందనే స్థితిని మనం జీవన మృతుడు అంటాము. అప్పుడు మాత్రమే అతని శరీరం నుండి ఎవరైతే అవయవాలతో బాధపడుతున్నారో వారికి అవయవాలను మనము ట్రాన్స్ప్లాంట్ చేయడం, అమర్చడం అనే ప్రక్రియను మనం ఈ అవయవదానం అంటుంటాం. ఓకే. అంటే సాధారణంగా మృతి చెందిన వారి శరీరం అవయవదానానికి పనికిరాదండి. అది మృతదేహం అంటాము, పార్థివ దేహం అంటాము. ఆ పార్థివ దేహాన్ని ఏం చేస్తుంటాము, మెడికల్ కాలేజీ విద్యార్థులకు, ఎంబీబీఎస్ విద్యార్థులకు చదువు నిమిత్తం, సర్జరీ నిమిత్తం మరియు వారి పరిశోధన నిమిత్తం ఒక మృతదేహాన్ని ఇస్తాం. అందులోకి వెళ్ళి ఏం పనికిరాదు సహజంగా మరణిస్తే. కానీ ప్రమాదవశాత్తు ఈ విధంగా జరిగినటువంటి సందర్భంలో మాత్రమే ఈ అవయవదానం చేసే ప్రక్రియ జరుగుతున్న క్రమం. అంటే బ్రెయిన్ డెడ్ అయిన వారి దగ్గర నుంచి మాత్రమే మనం అవయవాలను సేకరించే అవకాశం ఉంటుంది. అలా సేకరించిన అవయవాలతో మిగతా వారికి ఎవరికైతే అమర్చుకుంటారో వాళ్ళకు కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. అవునండి. ఓకే సార్. అలాగే సార్, ఈ ఆగస్టు 3 ప్రతి సంవత్సరం మనము జాతీయ అవయవదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. అసలు ఈ దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సార్, 1994లో భారతదేశం లోపల మొట్టమొదటిసారి ప్రపంచం లోపల 13 నాడు మనము ప్రపంచ అవయవదాన దినోత్సవం కూడా నిర్వహించుకుంటున్నాం సార్. అదే మాదిరిగా మన దేశంలో ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో మనం ఆగస్టు 3న 1994 సంవత్సరం లోపల ఒక అతను ఈ విధంగానే బ్రెయిన్ డెత్ కాగా తన కవల సోదరులు వాళ్ళు ఇంకో కవల సోదరునికి ఈ విధంగా గుండె అవయవదానం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ ఆగస్టు 3న ఈ అవయవదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది ప్రతి సంవత్సరం. అయితే ఇంతకుముందు నవంబర్ 27న ఉండే సార్, ఇది 23 నుండి దీన్ని ఆగస్టు 3కు మార్చారు. అప్పటి నుండి 2023 నుండి అప్పటి నుండి అది దీని ప్రాముఖ్యత కోసం అని, అంటే అనేక మంది ఈ అవయవాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈ మనం ఇచ్చేటువంటిది అంటే భారతదేశం లోపల దాదాపు 120,000 నుంచి 175,000 వరకు ఈ కొరత ఉంది సార్. ప్రతి సంవత్సరం కూడా అంటే అంతమంది ఎదురు చూస్తున్నారు కేవలం ఒక కిడ్నీల కోసం. అదే మనం మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసినట్టంటే దాదాపు జీవనదాన్ ద్వారా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు 4,000 మంది ఎదురు చూస్తున్నారు సార్. అదే అంతేకాకుండా ఒక 3,000 మంది ఈ కాలేయం కోసం, లివర్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కోసమే ఎవరైనా బ్రెయిన్ డెత్ అయినప్పుడు దీనికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంటే సమాజంలో అవయవదాన ప్రాముఖ్యతను పెంచడానికి, అలాగే సమాజంలో అందరికీ అవగాహన కల్పిస్తే ఎవరైతే ఈ అవయవాల కొరతతో బాధపడుతున్నారో వాళ్లకు కొత్త జీవితం లభించినట్టు అవుతుంది. లభిస్తుంది సార్. అంటే ఈ రోజు చేస్తున్నటువంటి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే
ప్రజలందరినీ అవగాహనపరచాలి, అపోహలను తొలగించాలి, మూఢనమ్మకాలను తొలగించాలి. ఇది మరో జన్మ ఇచ్చినట్టు కదా, అభాగ్యులకు మరో జన్మ ఇచ్చినట్టు అనేటువంటి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసమే ఈరోజు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు సందర్భం సార్. సార్ అలాగే అంటే ఒక జీవన్మృతుడైన వ్యక్తి నుంచి తీసిన అవయవాల ద్వారా ఎంతమందికి మనము కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది? ఇది సార్ ఒక అవయవదాత నుండి దాదాపుగా అంటే ఒక గుండె, లంగ్స్, ఊపిరితిత్తులు, ఆ తర్వాత మళ్ళీ మూత్రపిండాలు, ఆ తర్వాత కార్నియాలు, 2 కళ్ళ పొరలు కూడా, అది తర్వాత పాంక్రియాస్, ఈ విధంగా మనం ఒక 8 మందికి మనం జీవితాన్ని ఇస్తాడు. అంటే ఒక అవయవదాత తన అవయవాలతోటి 8 మందికి ప్రాణం పోస్తాడు. ఒక కన్నతల్లి ఏ విధంగా ఒక జన్మ ఇస్తుందో ఒకరికి, ఆ విధంగా అవయవదాత కూడా ఒక 8 మందికి పునర్జన్మనిచ్చి తన శరీరాన్ని మరి ఈ విధంగా ఆ తర్వాత అతనికి ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే మీరు మీ స్థాయిలో మీరు అవగాహన కల్పిస్తున్నప్పుడు మీరు చూసిన అసలు అవరోధాలు ఏంటి సార్? అంటే అవయవదానానికి సంబంధించి సమాజంలో మీరు గమనించిన అవరోధాలు ఏంటి అసలు? చాలా పెద్దయినాయి సార్. నిజంగా చెప్పాలంటే మేము ఎవరైతే నేత్రదానం చేసినా, శరీరదానం చేసినా, అవయవదానం చేసినా, అవయవదానం చేసినటువంటి ప్రక్రియ ఇదంతా కూడా జీవన్దాన్లో హైదరాబాద్లో జరుగుతుంది సార్. కేవలం వాళ్ళు అవయవదానం చేసినటువంటిది పేపర్ల ద్వారా లేదా మా సంస్థలకు వారు సమాచారం అందిస్తే మేము ఆ కుటుంబానికి వెళ్ళి సానుభూతితోటి వారికి అది మానసికంగా వాళ్ళను ఒక ధైర్యం కల్పించి 10వ రోజు మాత్రం తప్పనిసరి పోయి బంధుమిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు ఒక శాలువాతో సన్మానం చేసి, ఆ తర్వాత ఒక అభినందన పత్రం ఇచ్చి వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా అవగాహన పరుస్తుంటాం సార్. అయితే అప్పటికే ఎలాంటి అపోహలు ఉంటాయి సార్ అంటే, వీళ్ళంతా అమ్ముకొని వచ్చిన అవయవాలని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా బ్లేమ్ చేస్తుంటారు, నింద చేస్తున్నటువంటి క్రమం సార్. దాన్ని తొలగించడానికే మేము ఈ అవయవదాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమం సార్. మమ్మల్ని కూడా డైరెక్ట్ మమ్మల్ని కూడా ప్రత్యక్షంగా అడుగుతుంటారు వాళ్ళు, మీరు డబ్బులు తెచ్చిల్లా, మీరు చెక్కులు పట్టుకొచ్చారా అనేటువంటిది కూడా మమ్మల్ని అన్నటువంటి రోజులు ఉన్నాయి సార్. మీరు చాలు కనిపోండి, మీరు వెళ్ళిపోండి, వాళ్ళని అమ్మిచ్చి మీరు వచ్చిల్లా అనేటువంటి భావన కూడా ఓసారి మాకు అవరోధాలు జరుగుతున్న క్రమం సార్. అయినప్పటికీ మేము చెప్తుంటాం, ఎప్పుడైనా అవయవాలు అనేటివి ఉచితంగా ప్రభుత్వం తీసుకుంటుంది, ఉచితంగానే ప్రభుత్వం ట్రాన్స్ప్లాంటేషన్ అమలు చేస్తుంటుంది. ముఖ్యంగా తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్లకు ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించి తన జీవితకాలం అంతా కూడా మందులు ఇస్తుంటుంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మేము ఆ 10వ రోజు బంధుమిత్రులందరికీ కూడా తెలియపరుస్తుంటాం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ జీవన్దానని ఎక్కువ చెప్తున్నారు కదా, అంటే ఎవరికైతే ఏదైనా అవయవం అవసరం ఉందో వాళ్ళు ఎవరైనా సరే ఈ జీవన్దాన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనా సార్? అంటే ప్రాసెస్ ఏంటి అసలు? అవును సార్. అయితే మనకైతే ఏదైతే అవయవం చాలా బలహీనంగా ఉందో, పని చేయట్లేదో, అప్పుడు మనం ఆ డాక్టర్ సర్టిఫికేట్ తోటి, ప్రిస్క్రిప్షన్ తోటి మనం హైదరాబాద్లోని జీవన్దాన్ సంస్థలో లేదా నిమ్స్లో లేదా ఒక 30 ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి సార్. అవన్నీ సూపర్ హాస్పిటల్స్. అందులో కూడా మనం ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడ మనం నమోదు చేసుకుంటే ఎప్పుడైతే బ్రెయిన్ డెత్ అవుతుందో, ఎప్పుడైతే జీవన్మృతుడు అనే కేసులు వస్తాయో అప్పుడు అందులోకి వెళ్ళి ఒక 10 మందిని పిలుస్తారు సార్. ప్రాధాన్యత క్రమంలో పిలిచి ఆయా గ్రూపులు, రక్త గ్రూపు కలవాలి, ఆ తర్వాత అనేకమైన కొన్ని ఉంటాయి ప్రాసెస్. ఆ పద్ధతులలో వాటిని అన్నిటి చేసి ఎవరికైతే సూట్ అవుతుందో వారికి మాత్రమే వాళ్ళు అమరుస్తుంటారు క్రమం సార్. ఇది మన జిల్లాలలో లేవు సార్. అయితే మేము ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక్క జీవన్దాన్ ఒక రాష్ట్రంలోని ఒక్క చోటనే చేస్తే బాగుండదు, ఆ జిల్లాలలో కూడా ఏర్పాటు చేస్తే ఇంకా ప్రచారం బాగా జరుగుతుంది. తర్వాత సులభంగా కూడా మనం అవయవదానం చేసే అవకాశం ఉంటుందని మీ ద్వారా కోరుతున్నాం సార్. అలాగే సార్, ఇప్పుడు ఈ అవయవదాన దినోత్సవం సందర్భంగా అసలు మీరు మీ స్థాయిలో అంటే వ్యక్తిగతంగా అవగాహన కల్పించడం కంటే సంస్థల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పిస్తే ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. అంటే అది విద్యా సంస్థలు కానివ్వండి, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడతా ఉంటారా సార్ మీరు? తప్పకుండా చేస్తుంటాం సార్. ఇప్పుడు ఆగస్టు 3 రోజు భారత అవయవదాన దినోత్సవము, మరియు 13వ నాడు ప్రపంచ అవయవదాన దినోత్సవము, మరియు ఆగస్టు 25 నుండి
సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు ఉన్నాయి. ఈ సమయాలలో మేము ఆయా కాలేజీలకు వెళ్తుంటాం, పాఠశాలలకు వెళ్తుంటాం, మరియు వివిధ అసోసియేషన్లకు పోతుంటాం. సపోజ్ ఉదాహరణకు ఒక బార్ అసోసియేషన్ ఉంది సార్, వాళ్ళు ఏదైనా సమావేశం ఏంటంటే అక్కడికి పోతాం, లేదా ఇంకా వేరే చిట్ ఫండ్ లాంటి వాళ్ళ అసోసియేషన్ ఏర్పడ్డప్పుడు అక్కడికి వెళ్తుంటాం సార్. ఇంకెక్కడైనా మేము ఓసారి మిత్రులు కొంతమంది ఏం చేస్తారు, పెళ్ళిళ్ళల్లో కూడా పిలుస్తుంటారు సార్, అరే ఇక్కడ బాగుండదా అందరూ మరి ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది అంటే, లేదండి మా సంకల్పంతో మేము అడుగుతున్నాం కదా రండి అంటే మేము అక్కడికి పోయి కూడా మేము అవగాహన పరుస్తున్న క్రమం సార్. ఇందులోపల మాకు అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తుంటాయి, అన్నిటి కూడా మేము సమాధానం చెప్తున్న క్రమం సార్. ఏది చెప్పినా కూడా ప్రభుత్వం ఉచితంగా తీసుకుంటుంది, ఉచితంగానే ఇది చేస్తుంటుంది. మేము కేవలం మధ్యలో అవగాహన కల్పించే వాళ్ళమే. మేము చేతులకి ప్రమేయం ఉండదు, వాళ్ళే వస్తారు, ప్రభుత్వం వాళ్ళే వస్తారు, వాళ్ళ ద్వారానే సేకరించబడుతుంది. వాళ్ళ నేత్రదానం అనుకోండి, మేమే వాళ్ళను టెక్నీషియన్ తీసుకొని పోయి వాళ్ళ ఇంటికే తీసుకొని పోయి చేసి పంపిస్తుంటాం. సో ఎటువంటి అవసరం ఉన్న వాళ్ళు ముందుగా జీవన్ దాన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. తర్వాత ఎప్పుడైనా వాళ్ళకు అంటే ఆ ప్రాధాన్యత క్రమంలో ఎవరైనా జీవన్మృతులు కనుక ఉంటే ప్రాధాన్యత క్రమంలో వీళ్ళకు అన్ని తర్వాత మెడికల్ టర్మ్స్ అన్ని అంటే బ్లడ్ మ్యాచింగ్ ఇవన్నీ అయిన తర్వాత అవకాశం వస్తుంది. అంతేగాని ఊరికే మనకు అక్కడ రెడీ ఉంది మనం వెళ్ళిపోవడం ఇలాంటిది లేదు సార్. అయితే ఎప్పుడైతే మనం వాళ్ళను పిలిపించామో అన్ని గ్రూపులు జరిగి అన్ని ప్రాసెస్ అయితే మ్యాచ్ అయిన తర్వాత అప్పటికప్పుడే జీవన్ మృతుల నుండి ఎవరైతే అభాగ్యుడు ఉన్నాడో అక్కడికక్కడికే ట్రాన్స్ప్లాంట్ జరుగుతాడు సార్. అక్కడికక్కడికే ట్రాన్స్ప్లాంట్. ఉదాహరణకు ఒక కిడ్నీ ఉన్నది అనుకోండి, జీవన్ మృతుడి నుండి అతనికి అవయవలేమి వారికి అక్కడికక్కడే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. దీనికి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక్కొక్కసారి మన గుండెను ఇక్కడ నుండి ఇంక వేరే సిటీకి పంపించే క్రమం ఉంటుంది సార్. ఆ క్రమంలో గ్రీన్ ఛానల్ అని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పోలీసు రవాణా అంత ట్రాన్స్పోర్ట్ అంతా చేసి చాలా బందోబస్తుతోటి పోయి చేస్తున్న క్రమం సార్. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న క్రమం సార్. ఇందులో ఏమలాంటి అపోహలు పడద్దని మేము ప్రజలను కోరుతున్నాం సార్. సార్ ఇప్పుడు అలాగే ఈ అవయవ దానానికి సంబంధించి అంటే వయస్సు ఏదైనా ఉంటుంది, అంటే జీవన్మృతుడి వయస్సును కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే యంగ్ పిల్లగాడు చనిపోయిన దానికి ఏజ్డ్ వాళ్ళు చనిపోయిన దానికి ఏమంటే అవయవాలు తీసుకునే క్రమంలో ఏదైనా ఆలోచన చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది సార్ అది? ఉంటుంది సార్. ఇది 50 లోపల, ఇప్పుడు 18 నుంచి 50 లోపల లేదా చిన్నపిల్లలవి కూడా సేకరించడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. కానీ 50 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రమే ఇవి అవయవాలు పని. 50 సంవత్సరాలు దాటితే పని చేస్తారు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు కాలంతో పాటు అందరూ మారుతున్నారు. అలాగే మీలాంటి వాళ్ళు అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా కానీ, లేదంటే కొందరు ప్రోగ్రెసివ్గా అంటే అభ్యుదయంగా ఆలోచించే యువకులు కూడా మనకు సమాజంలో ఉన్నారు. అలాంటి వారు నాకేం కాకముందు ముందే నేను వెళ్ళి నాకు ఏదన్నా ఫ్యూచర్లో జరిగితే నా అవయవాలు నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా సార్? ముందే వెళ్ళి ఉంది సార్, తప్పనిసరి ఉంది సార్. ఇప్పుడు మేము కూడా సేకరిస్తుంటాం సార్. మేము మా సంస్థలో మేము అవగాహన పరిచిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి యూతే వస్తుంటారు సార్. ఒకసారి మాజీ ఎమ్మెల్యే మనం వర్ధన్పేట ఎమ్మెల్యే గారు ఒక కాడ ట్రైనింగ్ ఇప్పించాడు పిల్లలందరికీ కూడా ఉచితంగా. అక్కడ దాదాపు ఒక 200 మంది విద్యార్థులు అప్పటికప్పుడు మనకు మేము ఇచ్చినటువంటి ఫామ్స్ నింపేసి 200 మంది ఒకేసారి వారి యొక్క కాన్సెంట్ అంగీకార పత్రాలు ఇచ్చారు సార్. మేము మా మరణానంతరం మేము నేత్రదానం చేస్తాం, శరీరదానం చేస్తాం, మరియు అవయవదానం చేస్తామని ఆ 200 మంది మనకు ఒక వేదిక పైన నుండి మనకి ఇచ్చారు సార్. అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి సార్. అయితే ఇక్కడ సార్ ఒకవేళ ఇచ్చినంత మాత్రాన అది తప్పనిసరి కూడా ఉండదు సార్. అది మళ్ళీ కుటుంబ సభ్యుల యొక్క మళ్ళీ ఆప్షన్ తోటి వారి యొక్క వాళ్ళ కాన్సెంట్ కావాలి, వాళ్ళ కాన్సెంట్ వాళ్ళ అంగీకారంతో మాత్రమే చేయడం జరుగుతుంది. మీరు గతంలో రాసి ఇచ్చేళ్ళు మీరు తప్పనిసరి తీసుకుంటామని ప్రభుత్వం అడగడానికి వెళ్ళలేదు. వాళ్ళ మళ్ళీ ఒప్పందంతో మళ్ళీ కుటుంబ సభ్యుల కన్సెంట్ ఖచ్చితంగా కావాలి తప్పనిసరి. అందులో ఏ కుటుంబ సభ్యులలో ఎవరు ఒప్పుకోకున్నా అది తీసుకోవడం జరగదు సార్. అయితే ఎందుకు ముందుగాల రాసి ఇవ్వాలి అనే ఉద్దేశం ఏంటంటే ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, బంధుమిత్రులందరికీ జరుగుతుంది, కుటుంబ సభ్యులకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ అంగీకార పత్రాలు రాసిస్తుంటారు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే ఒక వ్యక్తిగతంగా కన్సెంట్ ఇచ్చినా కూడా రేపు ఏదో తన అదృష్టం బాగాలేక నిజంగానే జీవన్మృతులు అయినప్పుడు తన వ్యక్తిగతంగా ఇచ్చిన కన్సెంట్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులను మళ్ళీ ఖచ్చితంగా
ఆ, మీకు అంగీకారమేనా మేము తీసుకోవడానికి, అంటే వాళ్ళ ప్రమేయం అంటే వాళ్ళ అంగీకారం లేదు అంటే మరి తీసుకోవడానికి ఉండదా సార్? ఉండదు సార్, అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తారు సార్. మొదటగా అక్కడ కౌన్సిలర్ ఉంటాడు, కోఆర్డినేటర్ ఉంటాడు. అతడు ఆ కుటుంబ సభ్యులందరూ దుఃఖంలో దుఃఖంలో ఉంటారు. వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళని మందలించడం చాలా ఇబ్బందికరం. అయినా అప్పటి వారందరికీ కూడా ఒక సంధానించి ఆ తర్వాత పక్కకు తీసుకుపోయి కొన్ని స్లైడ్స్ చూపెట్టి, కొన్ని అంశాలు చూపెట్టి ఈ విధంగా బాధపడుతున్నారండి, ఈ బాధపడే వారికి కనుక మీరు కిడ్నీ ఇస్తే వాళ్ళు డయాలసిస్లు ఉన్నారు, లేక చనిపోయే క్రమం ఉన్నది వాళ్ళకు, మీరు కనుక దానం చేస్తే వీళ్ళకి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు అని ఈ విధంగా వారికి నచ్చజెప్పి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారు కనుక సమ్మతిస్తేనే మళ్ళీ మనము అవయవ దానానికి చేయడానికి. మీరు ఇప్పుడు మామూలుగా ఇది ఈ అవగాహన కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు అంటే మీ అనుభవంలో ఇప్పుడు ఈ కాలంలో స్పందన ఎలా ఉంది సార్? అంటే మీరు చాలామంది కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చి ఉంటారు కదా, ఎలా ఉంది? అంటే ఒప్పుకుంటున్నారా కుటుంబ సభ్యులు? చాలామంది ఒప్పుకుంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పటికీ గత కాలం కంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది మారుతున్నారు సార్. ఎంత మారినా ఒక 40% మారినట్టుగా భావిస్తున్నాం. అయితే అయినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో కానివ్వండి, మనకి ఇక్కడ పక్కగా ఉంది సార్, మనకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముచ్చర్ల గ్రామం. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నేత్రదానం చేస్తారు సార్. అట్లా అంత ప్రతిజ్ఞ చేశారు, అంత అంగీకార పత్రం చేశారు, అంగీకార పత్రాలు ఇచ్చారు, సేకరించారు సార్. అక్కడ ఇక్కడ 60-70 ఇప్పటికీ అయినాయి సార్. ఏ జరిగినా మేము టెక్నీషియన్ తీసుకొని పోతాం సార్. అక్కడ ఒక ఇంజనీర్ రవీందర్ గారు ఉన్నారు, సుజాత గారు ఉన్నారు, రాజమ్మని ఉంది, తర్వాత సాయిరెడ్డి ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్నీషియన్ తీసుకొని పోతాం, 10వ రోజు కూడా పోతాం, బంధుమిత్రులందరికీ అవగాహన పరుస్తాం, ఈ అభినందన పత్రం ఇస్తాం, శాలువతో సత్కరించి. ఇది ఒక గొప్ప కార్యం, ఒక పుణ్యకార్యం. ముఖ్యంగా ఇది మన సామాజిక బాధ్యత అనేది కూడా చెప్తాం సార్. తిరిగి మనం సమాజానికి ఏమి ఇవ్వాలి, చనిపోతూ కూడా పునర్జన్మనిస్తే దానంత పుణ్యం మరొకటి ఉండదు. మీరు కాలిస్తే బూడిద అవుతుంది, పాతి పెడితే మట్టి అవుతుంది. ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఇస్తే ఇవి మళ్ళీ అతను మళ్ళీ కొంతకాలం జీవితం ఇచ్చినట్టుగా సార్. కాబట్టి ఇంత కార్యక్రమం ఇందుకే ప్రవచనకారులు కూడా చెప్తున్నారు సార్, ఇది పరోపకారార్థమే. ఇది ఒక ముని చనిపోతే ఎంత అతనికి ఏమి కర్మకాండాలు చేయరు సార్, ప్రత్యక్షంగా ముక్తి కలుగుతుంది అనేటువంటి భావన ఉంది. అదే మాదిరిగా ఈ అవయవదానం చేసిన వాళ్ళు, శరీరదానం చేసిన వాళ్ళు, నేత్రదానం చేసిన వాళ్ళు, వారికి కూడా ప్రత్యక్షంగా ముక్తి కలుగుతుంది అనేది ప్రవచనకారులు చెప్తున్నారు. అంత చిన్న గ్రామం, ముచ్చెర్ల గ్రామం నుంచి అంత అవగాహన ఉన్నప్పుడు మన పట్టణంలో ఉంటున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలి సార్. అవును సార్, అవును సార్. మేము ఈ దేశంలో కూడా లేదు సార్, ఇంతవరకు మేము చూస్తున్నాం. ఇంత గ్రామం, మరొకటి ఇంత ఆదర్శ నేత్రదానం, ఊరంతా నేత్రదాతలే అనేటువంటిది అనే భావన తీసుకొచ్చాం. అదంతా కూడా కొన్ని. అలాగే సార్, ఇప్పుడు స్కూళ్ళకి కాలేజీలకు కూడా మీరు వెళ్తూ ఉంటారు, అంటే ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి. పిల్లల స్పందన ఎలా ఉంది సార్? అంటే యువత స్థాయిలో స్పందన. యువత రూమ్లో ఉన్నంత మట్టుకు 100% ఉంటారు సార్. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మారుతుంటారో చెప్పలేం. కానీ కుటుంబ సభ్యుల దాంతో అంటే మీరు యూత్ మాత్రం అప్పటికప్పుడే రాసిస్తుంటారు సార్, అప్పటికప్పుడే చేస్తుంటారు. మేము ఈ చేస్తున్న క్రమం చూసే సంతోషపడుతుంటాం, చెప్తుంటాం కూడా. పర్లేదు సార్, ఒక అవగాహన అయితే వస్తుంది వాళ్ళకి. దీనివల్ల మనం ఇలాంటి పని చేస్తే వేరే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఒక భావం అయితే వాళ్ళ లోపల నాటుకుంటుంది. అది మంచిదే కదా సార్. తర్వాత కుటుంబ సభ్యుల ప్రమేయం తర్వాత సంగతి, కానీ అట్లీస్ట్ వాళ్ళ చిన్న మనసులో అయితే ఓకే ఇలాంటిది ఒకటి ఉంటుంది, వాళ్ళు రేపు ఎప్పుడైనా ఎవరైనా అవకాశం ఉంటే చెప్పే పాసిబిలిటీ ఉంటుంది వాళ్ళు కూడా. అవును సార్, చెప్తుంటే లెక్చరర్లు కూడా సార్, టీచర్లు కూడా సార్, అరే ఇంత భావన మాకు తెలియదే అనేటువంటి అది కూడా ఉంటుంది సార్. అంటే అంటే ఇంకా సమాజంలో అవగాహన పెరగాలి, ఇంకా చాలా చాలా పెరగాలి సార్. అదే సార్, ఓకే సార్. అలాగే అంటే తెలిసిన వాళ్ళు, విద్యావంతులకు కూడా సరిగ్గా తెలియదు సార్ ఇది. అవును సార్. అంటే నేను వాళ్ళని అట్లా తప్పు పడతలేను, అంటే దాని మీద మనసు పెడతలేము సార్. మనసు పెడితే మాత్రం చాలా అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండాలని కూడా లేదు, కాకపోతే అవగాహన రాహిత్యం అంతే. ఒకసారి వాళ్ళకి అవగాహన అంటే వాళ్ళకి ఓకే ఇలాంటిది ఒకటి ఉంటుంది, మనం చేయడం వల్ల మరికొంతమందికి కొత్త జీవితం లభిస్తుంది అంటే ఖచ్చితంగా చదువుకున్న విద్యావంతులలో ఎంతో కొంతమంది అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. వృధా చేయరు కదా సార్. ఇప్పుడు మాది పల్లెటూరు సార్. మా పల్లెటూరులో మేము 5 అన్నదమ్ములు. రీసెంట్లీగా 2 years బ్యాక్ మా అన్నయ్య చనిపోయాడు. మా అన్నయ్య చనిపోతే పక్కా విలేజ్ కదా అది. అందులో మేము ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఈ క్రమాన్ని
వీర గ్రామస్తులకు కూడా అంతే ఎరిక. నేను అక్కడ 10 ఏళ్ళు కూడా టీచర్గా పనిచేశాను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా అన్నయ్య ఆయిల్ రెడ్డి ఆయన చనిపోగానే అప్పుడే నర్సంపేటలో వైద్య కళాశాల అప్పుడే స్టార్ట్ అయింది సార్, ఆ సంవత్సరమే. అయితే నేను ఇలా మా కుటుంబ సభ్యులకు తెలియపరిచి మనం ఇద్దాము, ఏం కాదు, ఇది కాల పెడితే బూడిద అవుతుంది తప్ప ఏమీ లేదు, మనం ఏమైనా ఏది పక్షికి పెట్టడం అది ఇది అన్నీ చేసుకోండి మీరు, కానీ మనం ఈ మృతదేహాన్ని మాత్రం మెడికల్ కాలేజీకి ఇస్తే వాళ్ళు ఇచ్చిన 100 మంది విద్యార్థులకి ఇది ఒక పాఠం. ఒక ప్రొఫెసర్ ఏ విధంగా చెప్తాడో ఈ మృతదేహం కూడా అంత పాఠం చెప్తుంది. అంటే ఇట్లా ప్రొఫెసర్ అంతా పనిచేస్తుంది. కాబట్టి ఈయన నిశ్శబ్ద గురువు, ఒక నిశ్శబ్ద గురువే ఈ మృతదేహం. కాబట్టి ఈ విధంగా ఉంటుందని వాళ్ళకు నచ్చజెప్పి ఈ విధంగా చేశాను సార్. మళ్ళీ రీసెంట్లీ 1 మంత్ బ్యాక్, 1 మంత్ కూడా అయితే లేదు సార్, మా వదిన గారు కూడా చనిపోతే మళ్ళీ అదే పార్థివ దేహాన్ని మళ్ళీ మెడికల్ కాలేజ్కి ఇచ్చాం సార్. మంచి విషయం సార్, ఎందుకంటే ఫస్ట్ ముందు మనం పాటించి అందరికి చెప్పాలన్నట్టుగా మీరే చేసి పెట్టారు. ఇంకొకటి మా అత్తమ్మ గారు చనిపోతే కూడా ఇచ్చాం సార్. ఇదంతా చేసాము. అంటే గ్రామంలో కొన్ని అప్పుడు కూలినాలు చేసుకునేటువంటి రైతాంగం ఉంటుంది, వాళ్ళందరూ కూడా తప్పు పడతారు, మళ్ళీ బాగుంటుంది అంటారు. వాళ్ళ నోటి నుంచే బాగుంటారు, అబ్బా గట్ల చేస్తారా అమ్ముకున్నారా అది దాన్ని వాళ్ళకి తెలియకపోవడం సార్. అంటే వాళ్ళు విమర్శ అనేది ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల, అంతే తప్ప నిజంగానే దాని నుండి కనుక వాళ్ళకు రేపు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికన్నా ఏమన్నా ఈ అవయవదానం ద్వారా బతుకుంటే వాళ్ళే ముందుకు వస్తారు. అరే నిజంగానే ఇది చాలా అద్భుతం సార్, మేము ఆ రోజు తెలియక అలా తప్పు చేసినా మీరు చేయొద్దు అనే స్థాయికి వాళ్ళు వచ్చేస్తారు సార్. సార్ మరి చివరిగా మనము మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్, ఏంటంటే అవయవ దానానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు యువత కానీ, లేదా అవయవాలు అవసరం ఉన్నవాళ్ళు జీవన్దాన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు, సిద్ధంగా ఉన్నవాళ్ళు అంటే యంగ్స్టర్స్ ఎవరైనా నేను రెడీగా ఉన్నాను ఇలాంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళ కన్సెంట్ ఇవ్వాలి, జీవన్దాన్ అవసరం అంటే అవయవాలు అవసరం ఉన్న వాళ్ళు మన జిల్లా స్థాయిలో ఎవరిని కలిస్తే వాళ్ళకు ఈ పని జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్? సార్ మంచి ప్రశ్న సార్. ఒకటి సార్, యూత్ అంతా కూడా, యూత్ కానివ్వండి, మన వృద్ధులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరికైనా మనం కాన్సెంట్ ఇవ్వాలి అనుకుంటే, అంటే అంగీకార పత్రం చేయాలంటే మనం దాన్ని ప్రతిజ్ఞ అంటుంటాం సార్. మనం ప్రతిజ్ఞ చేయాలనుకుంటే మనం పోర్టల్ ద్వారా, అంటే నోటో అనే పోర్టల్ ఉంది సార్. నోటో అంటే నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అన్నా సార్, ప్రభుత్వం ఉంది సార్. అది నోటోనే. అది మనం ఆ పోర్టల్ కనుక మనం ఇది గూగుల్లోకి పోయి మనం చేసే ఎన్ఓటిటిఓ కాబట్టి దాన్ని ఆ పోర్టల్లో మనం కనుక గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మనకు వస్తుంది సార్. వెంటనే మన అన్ని బయోడేటా అడుగుతుంటుంది, మన డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అని కానీ చేసి సబ్మిట్ చేస్తే మన ఈమెయిల్కి అది వస్తుంది సార్. ఓకే సార్, అంటే అది కన్సెంట్ ఇవ్వడం. ఓకే, నేను నా అవయవాలను నాకు ఈ ఫ్యూచర్లో ఏమైనా జరిగితే నా అవయవాలను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, ఒక కన్సెంట్ లాగా. అలాగే సార్, ఇప్పుడు అవయవాలు అవసరం ఉన్నవాళ్ళు మన జిల్లా స్థాయిలో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది మన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఎవరిని కలిస్తే వాళ్ళకి ఈ జీవన్ దాని గురించి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది? ఎందుకంటే అవగాహన లేకపోవడం కూడా సమస్యనే కదా సార్, ఎవరిని కలవాలంటే. చాలా సార్. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు సపోజ్ కిడ్నీలు అవసరం సార్. ఇప్పుడు ప్రస్తుతం బాగా వర్తమాన కాలంలో చాలామంది కిడ్నీ బాధతోటి బాధపడుతున్నారు సార్, డయాలసిస్ తోటి. వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తలేదు, ఎక్కడ తీసుకోవాలనేది. దానికి ఒక 2 పద్ధతులు ఉన్నాయి సార్. ఒకటి, తన కుటుంబ సభ్యుల సహకారంతో తన కుటుంబ సభ్యుల రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మనకు కిడ్నీ దానం చేయవచ్చు సార్. ఒకటి, రెండిట్లలో ఒకటి ఇవ్వచ్చు. ఎవరి తల్లి కానీ, అంటే దీనికి జీవన్ దాన్ తోటి సంబంధం ఏమి లేదు సార్? కుటుంబ సభ్యులు లేదు, మన జీవన్ దాన్ ద్వారానే మనం దీన్ని చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయే చేసుకోవాలి. నిమ్స్ సార్ ఇది, దీని ప్రధాన అదేంటిదంటే నిమ్స్లోనే ఈ జీవన్ దాన్ ఉంది సార్. దీంట్లోనే మనం మొదటగా మనం ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి. ఇప్పుడు నమోదు ఎట్లా చేసుకోవాలి? మనకు డాక్టర్ ఎవరైతే నీకు కిడ్నీలు చెడిపోయినాయండి అని అంటే ఆ ప్రిస్క్రిప్షన్ తోటి మనం నమోదు చేసుకోవచ్చు. అదే 5,000 నుంచి 6,000-7,000 అట్లా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది సార్. అది ఫ్రీ ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ కూడా. అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్లకు 2 పద్ధతులలో కిడ్నీలు మనం, ఒకటో రక్త సంబంధం ఉన్న వాళ్ళు తొందరగా అయిపోతుంది సార్, వాళ్ళకు రక్తం కూడా గ్రూప్స్ కూడా కలుస్తాయి సార్, ప్రాసెస్ చాలా తక్కువ, మళ్ళీ జీవితకాలం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అదే కనుక మనం బ్రెయిన్ డెత్ నుంచి తీసుకున్నట్టు 2 సంవత్సరాల కాలం పడుతుంది. అది వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల కాలం పడుతుంది సార్. కాబట్టి ఎవరైనా జిల్లా వాళ్ళు కానీ పల్లెటూరు వాళ్ళు కానీ అందరూ కూడా హైదరాబాద్లోని నిమ్స్కి వెళ్ళి తమ నమోదు చేసుకోవాలి సార్, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరికైతే అవయవాలు ఏముందో వాళ్ళు అక్కడనే నమోదు చేసుకోవాలి. ప్లస్
నిమ్స్లోనే కాకుండా 30 ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి 30 సూపర్ హాస్పిటల్స్ ఉంటాయి ప్రైవేట్. అందులో కూడా మనం ఎక్కడ లిస్టులలో ఎక్కడ తక్కువ లిస్టులో ఉందో అక్కడ మన పేరు రాసుకుంటే ముందుగా వాళ్ళకు. సార్ ఇప్పుడు మీరు అన్న ఈ 30 ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవి కూడా హైదరాబాద్ పట్టణంలోనే ఉన్నాయా? అన్ని హైదరాబాద్ ఇక్కడ మన జిల్లా స్థాయిలో ఏది లేదు. మళ్ళీ ఇంకోటి ఇదంతా కూడా జీవన్ దాన్ చేతిలోనే ఉంటాయి సార్. ప్రైవేట్లో చేసినా మీరు జిమ్స్లో చేసినా ఎక్కడ చేసినా ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తాయి. శ్రోతలు మీరు చెప్పిన వివరాలన్నీ అంటే అవయవ దానానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కన్సల్ట్ ఇవ్వాలో చెప్పి నోటో NOTTO నోటో అనే ఒక పోర్టల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జీవన్ దాన్ పోర్టల్ కూడా ఉంది సార్. అందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఎక్కడైనా కూడా కన్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరికైతే అవయవాల ఇబ్బందితో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా జీవన్ దాన్ పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఆ కన్సర్న్ అవయవాన్ని అమర్చడం జరుగుతుంది. సార్ చివరిగా మల్లారెడ్డి గారు, మనం కార్యక్రమాన్ని ముగించే ముందు మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి అసలు అవయవ దానం గురించి? సార్ నేను కోరేది ఏంటి సార్ అంటే ముఖ్యంగా మనము అపోహలను విడనాడాలి. ఏమన్నా ఉండేది ఉంటే తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరియు మూఢనమ్మకాలను వదిలిపెట్టాలి. అవయవాలు అమ్ముకుంటున్నారు, రాకెట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా దాని మీద పూర్తి దర్యాప్తు ఉంటుంది. ఆ హాస్పిటల్ను రద్దు చేస్తారు, ఆ డాక్టర్ల సర్టిఫికెట్లు రద్దు చేస్తారు. ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత కిడ్నీలలో కూడా ఎవరైనా బయట వాళ్ళు ఇస్తారనేటువంటిది కూడా మనం నమ్మకూడదు. ఇవన్నీ వదంతులు నమ్మకూడదు. అట్లాంటి జరిగినట్టు జైలు శిక్ష ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా నేను ప్రజలను కోరుతున్నాను, డైరెక్ట్గా దీన్నే నమ్ముకోవాలి. మనం జీవన్ దాన్ ద్వారానే మనం ఏమైనా మన ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మనకు అవసరాలు కానీ అక్కడి నుండే మనం తీర్చుకోవాలి, అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ఒకటి ఏమిటి అంటే మనం చనిపోయిన ప్రతి ఒక్కరము చనిపోతూ కూడా ఇతరులకు ఇవ్వడం, ఒక పునర్జన్మని ఇవ్వడం ద్వారానే మన జన్మ సార్థకం అవుతుంది అనేది మేము భావిస్తున్నాం. అది పుణ్యము, మరియు అది ఒక సామాజిక బాధ్యత. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నాం, మన పుణ్యం అది. అంతకంటే జన్మ అనకూడదు, జన్మ సార్థకం అవుతుంది అది. అదే మనం ఇంకా వేరే తీరుగా చెప్పాలంటే హేతువాదంగా చెప్పాలంటే మన అది సామాజిక బాధ్యత. మనం ఎందుకు సామాజిక బాధ్యత అంటానంటే తల్లిదండ్రులను రుణాన్ని తీర్చుకోలేము. అదే మాదిరిగా ప్రజల రుణాన్ని కూడా మనం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ రోడ్లు, ఈ వైద్యము, ఈ విద్య ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల యొక్క సొమ్ముతోటే మనకు ఇవన్నీ వసతులన్నీ, రహదారులు ఇవన్నీ కూడా ప్రాజెక్టులు, ఆసుపత్రులు అవన్నీ వస్తున్నాయి. మరి ఆ క్రమంలో మనం చనిపోతూ కూడా ఇవి ప్రజలకి ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మనం ఒక పార్థివదేహాన్ని ఇస్తే మనం ఒకరు గురువులు అవుతాము, తర్వాత డాక్టర్లు మంచి స్కిల్ పర్సన్స్ అవుతారు, బయటకు వచ్చి సమాజానికి మళ్ళీ వాళ్ళు మంచి వైద్యం అందిస్తారు. ఇది అనేటువంటిది భావన అందరికి కలగాలని మేము మీ ద్వారా కోరుతున్నాం సార్. మేమందరూ మంచి విషయాలు చెప్పారు సార్. మొత్తం మనం మాట్లాడుకున్న కార్యక్రమాన్ని ఒక స్థూలంగా చెప్పాలంటే అవయవ దానం అనేది పునర్జన్మ ప్రసాదం లాంటిది సార్. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయిలో అవగాహన, పక్కనున్న వారికి కానీ వాళ్ళు పనిచేసే సంస్థలో కానీ మన ప్రోగ్రాం వినడం వల్ల కానీ లేదంటే వాళ్ళకున్న అవగాహన వల్ల కానీ ఈ విషయాన్ని గురించి ప్రచారం చేస్తారని ఆశిస్తున్నాం సార్. అలాగే మీరు కూడా మీ వంతుగా సమాజంలో ఇంకా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తున్నాం సార్. మల్లారెడ్డి గారు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చి సమాజానికి కూడా ప్రజలకు కూడా మా ద్వారా ఈ విధంగా మాకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ఇంతవరకు మరణాన్ని గెలిచే మహత్తర దానం అవయవ దానం జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కొమ్రెడ్డి మల్లారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయ తరంగిణి ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.